జీ తెలుగులో సాయంత్రం 6 PM కి వస్తున్న నిండు నూరేళ్ల సావాసం అనే సీరియల్ అయితే ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఈ సీరియల్ కథ అయితే ఇప్పుడు కొత్త మలుపులు తిరగబోతుంది. ఈ సీరియల్ ని ఎండ్ చేసేస్తారని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఈ సీరియల్ ని నిజంగానే ఎండ్ చేసేస్తారా, లేకపోతే ఆరు క్యారెక్టర్ ని మాత్రమే ఎండ్ చేస్తారా అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ సీరియల్లో అయితే ఆరు ఆత్మ బాగీతో అమరేంద్రతో తన అస్థికలను నిమజ్జనం చేయమని అయితే చెప్తుంది. ఇందుకైతే బాగి ఒప్పుకోదు. కానీ ఆరు ఆత్మ అయితే బాగి చేత ఒట్టేయించుకొని మరి తన అస్థికలను అమరేంద్ర చేత నిమజ్జనం చేయమని అయితే చెప్తుంది. బాగి అయితే ఒప్పుకోక తప్పలేదు. ఇంకా నిమజ్జనం పూర్తవగానే ఆరు ఆత్మ అయితే ఎవరికీ కనిపించకుండా పోతుంది. ఇంకా బాగి అయితే అక్క అక్క అంటూ ఆరు ఆత్మను అయితే ఎంతగానో పిలుస్తుంది. కానీ ఆరు ఆత్మ అయితే ఎవరికి కనిపించదు. ఇంకా అస్థికల నిమజ్జనం చేశాక అయితే సాధారణ మనుషులకి వినిపించడం కానీ కనిపించడం కానీ ఉండదని చెప్పేసి చిత్రగుప్తుడైతే చెప్తాడు. నీకున్న అన్ని బంధాలతో రుణం అయితే తీరిపోయింది. తీరని బంధాలు ఏవైనా ఉంటే అవి మరుజన్మలో తీరుతాయని చెప్పేసి అయితే చెప్తాడు. ఇంకా ఇంతలో బాగి అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. బాగి అయితే ప్రెగ్నెంట్ అని చెప్తారు. బాగి కడుపునైతే అరుంధతి పుట్టబోతుంది. ఇప్పుడు జరగబోతున్న కథ అయితే ఇదే. ఇంకా చిత్రగుప్తుడైతే ఇక మీదట నువ్వు ఎవరికి కనిపించవు, నీ చెల్లి కడుపులోనే నువ్వు బిడ్డగా పుడతావు, మరుజన్మలోనే నువ్వు అందరితోని కలుస్తావు అని చెప్పేసి అయితే చిత్రగుప్తుడు ఆరుకి చెప్తాడు. ఇంకా ఆరు ఆత్మ అయితే అది విని ఎంతో సంతోషపడుతుంది. మళ్ళీ నేను నా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళబోతున్నానని చెప్పేసి. ఇంకా ఈ సీరియల్లో అయితే మరిన్ని ట్విస్టులు పెట్టారు. బాగి అయితే తన అక్క పిల్లలే తన పిల్లలని నాకు బిడ్డలు వద్దని అని చెప్తుంది. ఇది విన్న ఆరు అయితే తెగ కంగారు పడిపోతుంది. ఇంకో పక్క అయితే బాగి అయితే నేను అబార్షన్ చేయించుకుంటాను, నా అక్క పిల్లలే నా పిల్లలు, నాకు పిల్లలు వద్దని చెప్పేసి అయితే అంటుంది. చాలా మంది ప్రేక్షకులు అయితే ఇక మీదట పల్లవి కూడా ఈ సీరియల్లో కనిపించదా, తన క్యారెక్టర్ ఎండ్ అయిపోయిందా అని చెప్పేసి అయితే అభిప్రాయపడుతున్నారు. ఆరు క్యారెక్టర్లు నటిస్తున్న పల్లవి గారి క్యారెక్టర్ అయితే ఇంకా ఎండ్ చేయరు, ఇంకా కంటిన్యూ చేస్తారు. ఇంకా బాగి ప్రెగ్నెన్సీ కూడా పోదు. బాగి కడుపులో అయితే ఆరు పుడుతుంది. ఎవరైనా ప్రయత్నాలు చేసినా ఈ ప్రెగ్నెన్సీ అయితే పోదు. కానీ ఆరు క్యారెక్టర్ని అయితే సీరియల్లో ఎవరికి కనిపించకపోయినా చూస్తున్న ప్రేక్షకులకి అయితే కనిపించేటట్టు తన క్యారెక్టర్ని అయితే కంటిన్యూ చేస్తారు. ఇప్పుడెప్పుడే ఎండ్ చేయరు తన క్యారెక్టర్, మరికొంత కాలం అయితే కొనసాగిస్తారు బాగి కడుపున బిడ్డ పుట్టే వరకు. ఎందుకంటే చాలా మంది ప్రేక్షకులు అయితే నిండు నూరేళ్ల సావాసం అనే సీరియల్ అయితే పల్లవి కోసమే చాలా మంది అయితే చూస్తున్నారు. అలాగే తన పాత్ర కూడా కీలకమనే చెప్పాలి. అలాగే ఈ సీరియల్ కూడా రీమేక్ సీరియల్ కాబట్టి ఒరిజినల్ వర్షన్లో కూడా తన క్యారెక్టర్ని అయితే అప్పుడే ఎండ్ చేయరు. ఇంకా ఆరు క్యారెక్టర్ని అయితే మరికొంతకాలం కొనసాగిస్తారు. ఈ సీరియల్ని కూడా అప్పుడే ఎండ్ చేయరు. ఈ సీరియల్ అయితే మరిన్ని ట్విస్టులతో రాబోతుందనే చెప్పాలి. ఈ సీరియల్ అయితే టైమింగ్ చేంజ్ చేసినా సరే మంచి టీఆర్పీతో అయితే కొనసాగుతుంది. ఈ సీరియల్కి అయితే మంచి ప్రేక్షకాదరణ కూడా ఉంది. మరి మీ అభిప్రాయంలో ఆరు క్యారెక్టర్ని ఎండ్ చేసేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే కథను ఇలాగే కొనసాగిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.